రంగంలో పెరుగుతున్న ఫీజుల దోపిడీపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు దండుకుంటున్నాయని, వీటిని నియంత్రించకపోతే రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తామని కవిత హెచ్చరించారు. విద్యాశాఖ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి చూస్తున్నప్పటికీ స్కూల్ ఫీజులు 50 నుండి 120% పెరిగినా పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. సత్య నాదెళ్ల వంటి ప్రముఖులు ఇచ్చే విరాళాలకు లెక్కలు లేవని ఆరోపించారు. 11,000 కోట్లు ఇమీడియట్ గా ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి. అది చేయమని అడుగుతుంటే కొత్త జీవో తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. జీవో ఎంఎస్ నంబర్ 7 అనే జీవో తీసుకొచ్చింది. ఆయన ఏముంటుంది ఆ జీవోలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము పిల్లల యొక్క అకౌంట్లోకి లేదా పిల్లల పేరెంట్స్ యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వేస్తాం, మేము ఈ స్కూళ్లకు పాఠశాలలకు ఇయ్యమని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర. ఆ స్కూళ్లకు పాఠశాలలకు ఇయ్యమంటేనే ఇస్తలేడిన 11,000 కోట్లు బకాయిలు పెట్టిండు 2.5 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు పేరెంట్స్కి ఇస్తామంటే పేరెంట్స్ సంఘటితంగా ఉండరు కదా, ఎక్కడెక్కడో ఉంటారు. స్కూల్స్ అంటే ఒక అసోసియేషన్ అయితే కంట్రోల్ ఉంటాయి, కొట్లాడతాయి ప్రభుత్వం మీద. పేరెంట్స్ ఎడికెళ్ళి కొట్లాడాలి? పేరెంట్స్ అకౌంట్స్లో డబ్బులు వేస్తామని చెప్పి ఒక జీవో ఎంఎస్ నంబర్ 7 అని తీసుకొచ్చారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫీ రియంబర్స్మెంట్ ని బొందబెట్టడానికి తెచ్చినటువంటి జీవో. ఈ జీవో తక్షణమే క్యాన్సిల్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేటటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో నడిచేటటువంటి సంస్థ. అందులో ఉన్నటువంటి భూమిలో ఒక 30 ఎకరాలని కొట్టేయడానికి ఆ కమిటీ ప్లాన్ వేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. అందులో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి బంధువులు ఉన్నారు. మరి మీరు చర్యలు తీసుకుంటారా తీసుకోరా అని సూటిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా దారుణం ఏంటంటే, ఆ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటే అధికారి ఉన్నది. ఆమె 14 సంవత్సరాల నుంచి ఒకటే పోస్ట్లో ఉన్నది. ఉండి ఈ కొత్తగా ఎవరు బోర్డు మెంబర్ వచ్చినా వాళ్ళకి నేర్పిస్తారు అన్నట్టు, ఎట్లా అవినీతి చేయాలి, ఎట్లా సీట్లు అమ్ముకోవాలి, ఎట్లా బయట దేశాలు ఉన్నటువంటి సత్య నాదెల్ల లాంటి వాళ్ళు ఇక్కడ చదువుకొని పోయారు. సత్య నాదెల్ల ఇస్ అల్యూమిని ఆఫ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సో ఇప్పుడు ఏంది, ఆయన వచ్చి ఇక్కడ డొనేషన్ ఇచ్చిపోయింది మొన్న. ఆ డొనేషన్ లెక్కలు ఏమైపోయినాయి అంటే తెలియదు, ఎవరు చెప్పరు. అనేక మంది హెచ్పిఎస్ అల్యూమిని డొనేషన్స్ ఇస్తే నో అకౌంటబిలిటీ, జీరో అకౌంటబిలిటీ. గొప్ప గొప్ప వాళ్ళందరూ, ముఖ్యమంత్రి గారు చుట్టాలందరూ ఆ కమిటీ నిండి ఉన్నారు. విద్యాశాఖ మంత్రి మన కర్మగాలి ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కాబట్టి నేను వారిని డిమాండ్ చేస్తున్నా, యూ షుడ్ ప్లీజ్ ఇమీడియట్లీ రివ్యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హెచ్పిఎస్ మీద రివ్యూ చేయాలి. హైదరాబాద్ పబ్లికేషన్ మీద ఖచ్చితంగా పబ్లిక్ స్కూల్ మీద ఒక స్టాండ్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఎందుకు అంత స్ట్రెస్ చేసి నేను హెచ్పిఎస్ని చెప్తున్నా అంటే, ఈసారి 120% ఫీజు హైక్ చేసి 120%. పోయిన సంవత్సరం 93,000 కట్టినటువంటి పేరెంట్స్ ఈసారి 2,08,000 రూపాయలు కట్టాలి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. అది ప్రభుత్వ స్కూల్, ప్రభుత్వ భూమితో నడిచేటటువంటి స్కూల్, ప్రభుత్వంకి అకౌంటబుల్గా అక్కడనే 120% పెరిగితే ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోతే ఇక ఏ నారాయణ స్కూలోడో, ఏ చైతన్య స్కూలోడో, ఇంకో స్కూలోడో పెంచిన ఫీజు మీద మీరు ఏం పట్టించుకుంటారు? మీరు వాళ్ళని ఎట్లా ప్రశ్న వేస్తారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను. నేను మీ అందరి ముందు డిమాండ్ చేస్తా ఉన్నా, మీ అందరి సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో, మేము కొత్తది ఏం అడుగుతలేము, మీరు ఏదైతే చెప్పిండ్రో ఫీ రెగ్యులేట్ చేస్తామని చెప్పిండ్రో తక్షణం మీరు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మీరు చట్టం పెట్టడము, అసెంబ్లీ చేయడము అవన్నీ తర్వాత. ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, తీవ్రత ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నిజంగానే మీరు ప్రజాప్రభుత్వం అయితే, నిజంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనుకుంటే, నిజంగానే మీరు ఈ ప్రజల్లో తలెత్తుకొని తిరగాలనుకుంటే మాత్రం ఈ మే నెలలోనే తక్షణమే ఫీ రెగ్యులేట్ చేస్తూ జీవో దేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయినసారి ఫీజు కన్నా ₹1 ఫీజు కూడా పెంచొద్దు ఏ పాఠశాలలు అని చెప్పి తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో దేవాలని నేను తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రమని, అది కేవలం చిత్తు కాగితమని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నిర్వహిస్తుంది రైతు మేళా కాదు,
అది ఒక దగామేళా అని సంబోధించారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఫోటోలను పోలీస్ స్టేషన్ లో అంటించి దొంగలొస్తున్నారు జాగ్రత్త అని రాయాలన్నారు. చెడ్డి గ్యాంగ్ కంటే కాంగ్రెస్ గ్యాంగ్ చాలా ప్రమాదకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎకరాకి 10,000 ఇస్తే తాము 15,000 ఇస్తామని చెప్పే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని మండిపడ్డారు. చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళను నమ్మి మోసపోతే గోసపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అని చెప్పిండు కేసీఆర్ గారు. వీళ్ళు దబ్బన దౌర్భాగ్యులు మళ్ళీ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? ఒకసారి ఆయన మాటలనే మీరు చూడండి. ఏమన్నాడు? మేమేమన్నా అవలగాలమా దివానగాలమా అని మాట్లాడిండు. ఒకసారి అది పెట్టండి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టు గ్యారంటీ కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, అందులో రైతులకు కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలకు వస్తుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయే వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్. అందుకే అదే డబుల్ అవుతాయి, ఓవర్లాప్ కాదు. ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. పంటలకే ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇస్తున్నావు రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుంది? మేము ఏమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? అడుగుదాం ఒకసారి మరి. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే దివానగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవురా రైతు బంధు? నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొత్త? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకెబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కాన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే మన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగి. నేను అడుగుతున్నా, నీయేటువంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి దోకెబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు వేయండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? రైతన్నలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాదు కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితే కాళ్ళు వట్టుడు బంద్ చేసి కాలర్ వట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి. దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తుండట తాలు. రేవంత్ రెడ్డి, తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొంటలేడు. మక్కలు కొనకపోతే 1000 ముక్కలైతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, యాది పెట్టుకో అని చెప్తున్నా. ఇక మన మీ అందరికీ తెలుసు, ఇక మేడిగడ్డ విషయంలో మీకు ఒక్క మాట మాత్రం చెప్పాలి. ఒట్టు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బిండ్రు. ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకెబాజ్ పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్? ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ సచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పచెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు దోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాళ్ళ ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితున్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్లే రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ
ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. భారీ ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 2వ వారంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో మే 11 నుంచి 12 తేదీలో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించనుంది. శ్రీ సిటీలో ప్రముఖ ఏసీ తయారీ సంస్థ క్యారియర్ యూనిట్ ఏర్పాటుకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2028 నాటికి భారతదేశానికి అవసరమైన 80% ఎయిర్ కండిషనర్లను ఏపీలోనే తయారు చేసే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న మరో కీలక నిర్ణయాన్ని లోకేష్ ప్రకటించారు. Today, the great state of Andhra Pradesh is competing with different countries. We understand the importance of building an ecosystem. Friends who are here from across the world, a new race is happening in India and all across the world. A race to build data centers. A race to harness the power of artificial intelligence. And I'm proud to say that the great state of Andhra Pradesh will lead that race from the front. But let me share our next big idea. For us, it's not just about bringing the data centers, but it's about building the entire manufacturing ecosystem here in the great state of Andhra Pradesh. And I believe data centers are just the beginning. All of you know data centers need world-class cooling solutions, high-efficiency chillers, power electronics, control systems, and precision manufacturing. Without these, the digital economy cannot function. And data centers in isolation will not capture the real value of the entire ecosystem. So when we laid foundation to India's largest FDI investment ever, I made a bold statement that we will build the entire ecosystem, and I'm really excited that Career has chosen Andhra Pradesh and Sri City to be part of that ecosystem. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును వైసీపీ నేత కేకే రాజు తప్పుబట్టారు. 446 కిలోమీటర్ల పొడవైన కేకే కోత్ వలస కిరండల్ లైన్ ను విశాఖ జోన్ నుండి మినహాయించడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు భారీగా ఆదాయ గండి పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఏపీల మధ్య ఖనిజ రవాణాకు కీలకమైన ఈ లైన్ లేని జోన్ కేవలం పేరుకే పరిమితం అవుతుందని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఇచ్చి మోసం చేశాడో అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల వాసులు కూడా ఒక ప్రాపట ప్రకటన ద్వారా రైల్వే జోన్ గురించి ప్రస్తావించి మోసం చేయడం జరిగింది. ఎన్నికల్లో మళ్ళీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే జోన్ విషయంలో పోరాటం చేయటం, దానికి స్థలాన్ని కేటాయించడం, రైల్వే జోన్కి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2024 ఎన్నికల్లో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైల్వే జోన్కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరినీ కూడా చాలా ఆవేదనకి, బాధకి కూడా గురి చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రైల్వే జోన్ ఇచ్చిన తీరు చాలా బాధాకరం.
ప్రాణం లేని బిడ్డ పుడితే మనకి ఎంత బాధాకరంగా ఉంటుందో, ఎంత బాధపడతారో తల్లిదండ్రులు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన రైల్వే జోన్ కూడా ఒక ప్రాణం లేని బిడ్డ మాదిరిగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా రైల్వే జోన్లో మొదటి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ కూడా కోరుకునేది ఏంటంటే కొత్త వలస కిరండల్లోని కేకే లైన్ అంటాం. ఎందుకంటే ఇది సుమారు 446 కిలోమీటర్లు లైన్ ఉన్న లైన్ కొత్త వలస కిరండల్ లైన్. ఇది ముఖ్యంగా కిరండోల్ లైన్కి సంబంధించి ఐరన్ ఓర్ కానీ, మాంగనీస్ కానీ, బాక్సైట్ సంబంధించి కానీ రవాణాకి ప్రధానమైన మార్గం. విశాఖపట్నం ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానీ ఈ 446 కిలోమీటర్ల లైనే ఈ ప్రాంతానికి సంబంధించి, ఈ డివిజన్కు సంబంధించి ప్రధానమైన ఆదాయ వనరు. ఈ లైన్ వల్లే ఏదైతే కిరండోల్ కొత్త వలస టు కిరండోల్ లైన్ ఉందో ఆ లైన్ వల్లే ఈరోజు రైల్వే జోన్స్లో ప్రధానమైన అత్యధిక రెవెన్యూ వచ్చే డివిజన్స్గా ఉన్నాయండి. వాల్తేరు డివిజన్ ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే కొత్త వలస కిరండోల్ లైన్ వల్ల మాత్రమే వాల్తేరు డివిజన్ అనేది ఈరోజు అత్యధిక ఆదాయ వనరు వచ్చే మార్గంగా ఉంది. కానీ దురదృష్టం ఈరోజు దీనివల్ల మనకి కేకే లైన్ లేకపోవటం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా కొత్త వలస కిరండోల్ లైన్ని మన నుంచి తీసి వాళ్ళకి ఒరిస్సాకి ఇవ్వడంతో పాటు దీని వెనక పెద్ద ఎత్తున ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి రాజకీయ ప్రయోజనాలు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఒరిస్సాలో. ఒరిస్సాకి ప్రాధాన్యత చేకూర్చడం ద్వారా అక్కడ బీజేపీ పార్టీని రాజకీయంగా బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చేతగాని, ఒక అసమర్థమైన చంద్రబాబు నాయుడు గారి తాలూకా తెలుగుదేశం తాలూకా ప్రభుత్వం ఉంది. వీళ్ళకి ఎంతసేపు అమరావతికి సంబంధించిన నిధులు, అమరావతికి సంబంధించిన ప్యాకేజీలు, లేదంటే వాళ్ళకు ఉన్న సంబంధించిన గతంలో ఉన్న కేసులకు సంబంధించి లావాదేవీలు, లాబింగ్లు నడుపుకోవడం తప్ప చిత్తశుద్ధితో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే ఏ ఒక్క ప్రాజెక్టు విషయంలోనే కూడా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఈ చొరవ చూపే ప్రయత్నం కూడా చేయటం లేదు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు కొత్త వలస కిరండోల్ లేని విశాఖపట్నం రైల్వే డివిజన్ కేటాయించడమే. ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా ఈ రైల్వే జోన్లో ప్రధానమైన జోన్లు ఏంటంటే మనకి అరకు, కోరాపుట్ ట్రైబల్ ప్రాంతాలు. ఈ మూడింటిని కూడా ఈ జోన్ నుంచి అరకు మన అరకు అంటే మనకందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రపంచ పటంలో హిల్ స్టేషన్ టూరిస్ట్ ప్లేసుల్లో అరకు అనేది అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం, అరకు టూరిజం ప్రాంతం అనేది. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అసమర్థత వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, స్వార్థపూర్తిక రాజకీయాల వల్ల ఈరోజు అరకు, కోరాపుట్ ట్రైబల్ బెల్ట్ ప్రాంతాలు కూడా ఈ జోన్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ రైల్వే డివిజన్ వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒరిగే ప్రయోజనం ఏమీ కూడా లేదు. ప్రధానంగా ఈ రైల్వే జోన్కి మొత్తం ప్రాధాన్యత అంతా కూడా తగ్గించి ఏదో కంటి తుడుపు చర్యగా మాత్రమే ఈరోజు ఈ ప్రాంతానికి జరిగింది. ఈ డివిజన్ గురించి నౌపాడ, పలాస సబ్ డివిజన్ల రెండింటినీ కూడా రాయగడ డివిజన్కి ఇచ్చినప్పుడు పోరాడితే ఏదో నౌపాడ, పలాస డివిజన్ ఇచ్చారు. ఓకే, దానివల్ల మనకు పెద్దగా ఆర్థిక ప్రయోజనాలు ఏముండవు. ఓన్లీ పాసింజర్ రైల్స్ మాత్రమే తిరిగే ఆ సబ్ డివిజన్స్ సుమారు 45 కిలోమీటర్లు ఉంటుంది. మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కనుక మీరు కట్టుబడి ఉంటే, మీకు దమ్ము ఉంటే, మీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటే మీరు కేకే లైన్తో కూడిన రైల్వే డివిజన్ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయబోతా ఉంది. మీకు దమ్ముంటే ఈ పోరాటంలో కూడా చంద్రబాబు నాయుడిని ఎదిరించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చడం కోసం, ఈ ప్రాంత ప్రజల ఆవేదనని పోగొట్టడం కోసం ఆ ఉద్యమంలో కూడా మీరు కూడా భాగస్వాములు అవ్వాలని ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరినీ కూడా డిమాండ్. ఎందుకంటే ప్రధానమైన అసలు ఈరోజు వాల్తేరు డివిజను దేశంలోనే అత్యధిక ఆదాయం సాధించే డివిజన్గా ఉందంటే దానికి ప్రధాన కారణం
కొత్త వలస కెరెండోల్ లైన్ మాత్రమే 446 కిలోమీటర్లు ఆదాయం ఉన్నటువంటి దీన్ని తీసి దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. సిగ్గుసేటు ఏంటంటే ఈరోజు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కలిసి ఇప్పుడే తెలిసింది, ఎవరైనా హెల్దీగా ఉన్న బేబీ పుట్టినప్పుడు సంబరాలు చేసుకుంటారు. ఏదైనా పొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జరుగుతున్న రాజకీయ దాడులను రాచమల్లు తీవ్రంగా ఖండించారు. పార్టీ శ్రేణులు అధైర్యపడవద్దని, ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై పోరాటం ఆపేదే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని రాచమల్లు విమర్శించారు. స్మగ్లింగ్ గ్యాంగులు దేశమందరికీ తెలిసిన వాడే మహేష్ నాయుడు. ఈరోజు కొత్తగా ఏదో ఈ మీడియా కోసం మాట్లాడేది కాదు. ఏ పేపర్ తిరిగేసినా, ఏ ఛానల్లో ఆనాడు చూసినా, ఎవరి నోట్లో మాట్లాడినా మహేష్ నాయుడు ఎర్రచందనం స్మగ్లర్. అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లింగ్ గ్యాంగులతో సంబంధం ఉండేవాడు మహేష్ నాయుడు. ఆనాడు అరెస్ట్ చేసి 2014లో అరెస్ట్ చేసినారు. 1 సంవత్సరం రోజులు కడప జైల్లో పెట్టినాడు. పీడీ యాక్ట్ పెట్టి చాలా కేసులలో ముద్దాయన. ఈయన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడు, నేడు అధికార రాష్ట్ర ప్రతినిధి. ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి ప్రజలకు ఏ కష్టం వస్తే ఇంకొకటి తీసుకొచ్చి పెట్టేది. ఆ ఇంకొకటి తీసుకొచ్చి పెట్టే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చొప్పించాలా, జగన్మోహన్ రెడ్డి గారికి బురదన్న బుయ్యాలా, రక్తమన్న బుయ్యాలా, ఏదో ఒకటి ఒక మరకైతే ఆయనకు పూసి వీళ్ళ మరకల నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తారు పెద్దబాబు చిన్నబాబు. వాళ్ళు ఏం విరోధం చేస్తారంటే కన్నా 2021 సంవత్సరంలో బ్లడ్ షాండర్స్ అనే ఒక పుస్తకం రాసినాడు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుమల సుధాకర్ రెడ్డి. ఎర్రచందనానికి సంబంధించి రాసినాడు బ్లడ్ షాండర్స్ అని చెప్పి. అది 2023 సంవత్సరంలో ప్లానెట్ కిల్లర్స్ పేరుతో ఒక ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఒక డాక్యుమెంటరీ తీసింది 2023 సంవత్సరంలో. ఈ ఉడుమల సుధాకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ ఆగంగిరెడ్డి ఒకటి కాదమ్మా అనే విషయం కూడా నాకు తెలియదు. జగన్ గారి ఫోటో కానీ, కొల్లం గంగిరెడ్డికి సంబంధించి కానీ, జగన్ సంబంధించి కానీ నేను రాయలేదు. వీళ్ళు తప్పు చేసినారని చెప్పి ఆ జర్నలిస్టు ఏ రచయిత అయితే రాసినాడో ఉడుమల సుధాకర్ రెడ్డి, ఆయన లీగల్ నోటీసులు పంపించినాడు. రాష్ట్ర స్థాయిలో ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా స్పందించని నాయకులారా, మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వీరు చెప్పే అవాకులు చవాకులను ఎప్పటికప్పుడు మనం ఖండించాల్సిన బాధ్యత ఉంది. వీరు చెప్పే అబద్ధాల నుంచి మన నాయకులు మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.